నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయలోకిస్ రెసిపీ. ఈరోజు మన వీడియోలో పాలకుతో వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలక్ వెల్లుల్లి కారము చపాతీలోకి, రైస్లోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. నేను పాలక్ ఒక కట్ట తీసుకున్నాను. పాలక్ ఇలా శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి. పాలక్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను పచ్చిశనగపప్పు, 1.5 స్పూను ధనియాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. జార్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే నూనెలో 2 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలండి. ఇందులో 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం నేను సాల్ట్ వేసుకున్నానండి. మీరు ఆ తర్వాత కూడా వేసుకోవచ్చు ఒకేసారి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. దీంతో ఫ్రై అవ్వడం వల్ల చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఫ్రై చేసుకున్న వెల్లుల్లి కారం అంతా ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసి 2 మినిట్స్ వదిలిన తర్వాత ఈ వెల్లుల్లి కూడా దీంతో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా అంటే చాలా నున్నగా కాకుండా వెల్లుల్లి కనిపించేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే దీంతో 1 స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. అదే ప్యాన్లో 2 స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని పోపు దినుసులండి వేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, జీలకర్ర అలా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంతో వెల్లుల్లి ఉంటుంది కదండి, పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న పాలక్ని వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసామంటే అంతా మగ్గిపోతుందండి. పాలక్ త్వరగా మగ్గిపోతుంది. చూడండి త్వరగా మగ్గిపోయింది కదండి. ఒక పించంతా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు ముందుగా కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా వేయట్లేదు, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించాలండి. చూడండి 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని ఇందులో వేసుకోవాలండి. ఇదంతా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీరు సాలకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఆ తర్వాత 2 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి సూపర్గా ఉంటుందండి. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.